ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ఆవరణలో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దళితుడైన గడ్డం ప్రసాద్ను సభ ఎన్నుకోవటం జరిగిందని, బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షుడిని వారి ఇష్టారాజ్యంగా మాట్లాడటం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తన ప్రభుత్వం హయాంలో దళితుల్ని సీఎం చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల్ని సభాధ్యక్షులుగా చేస్తే ఓర్వలేకపోతున్నారని వాళ్లు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ చైర్మన్ పరశురాం రెడ్డి, పరిగి మార్కెట్ వైస్ చైర్మన్ అయ్యూబ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు ముద్రాజ్, లాల్ కృష్ణప్రసాద్, నాగవర్ధన్, రామకృష్ణారెడ్డి, ఏజాజ్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము పరిగి బస్టాండ్ ముద్దల ఏదైతే మన శాసనసభ స్పీకర్ గౌరవనీయులు మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మన శాసనసభలో ఎవరైతే గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయనను అవమానపరచడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రతి మండలంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా ఈ గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మలు ఇప్పుడు మా పరిగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఈ యొక్క దిష్టిబొమ్మల దానము చేయడం జరిగింది, నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంబడే దళితులకు మనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాలకు ముందుంచేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు అంజయ్ గాంధీ కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మన లోక్సభలో స్పీకర్ మీరా కుమార్ గారిని కూడా నియమించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఆమెనే మీరా కుమార్ గారే మన తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. ఆమె ఎవరైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ అడిగితే కూడా ఆమెకు మీరా కుమార్ గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని దురదృష్టమైనటువంటి పార్టీ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక దళిత నాయకుడిని ఒక స్పీకర్గా ఆయనను గుర్తించి ఆయనను ఉన్నత స్థానంలో ఆయనను కూర్చోబెడితే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళది ఇంకా దొరల పాలనే అంటానని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇలా మన శ్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజల పాలన అన్నట్లు ఆయన మొత్తం అందరికీ అవకాశాలు తెచ్చుకుంటా ఒక మంచి నాయకుడిని ఆయన ఎన్నుకొని ఒక స్పీకర్గా ఆయనను గుర్తించి ఆయనను పెడితే వీళ్ళు ఆయన ముంగట కూర్చొని అధ్యక్ష అనేటంత వాళ్ళు ఒక ఇబ్బందికరంగా ఏర్పడి వాళ్ళు జీర్ణించుకోలేకపోక వాళ్ళు ఒక దళిత నాయకుడిని అవమానపరిచినట్లు ఆ రకంగా మాట్లాడడం చాలా అది సమంజసం కాదు. కాబట్టి ఇటువంటి మాటలు మానుకోవాలి. ఇలా జగదీశ్వర్ రెడ్డికి మేము కూడా ఇక్కడ పరిగి తరఫు నుంచి కూడా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరినీ కూడా వీటన్నికి హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు కూడా ఇంకా మీ కళలు ఇంకా మానుకోవాలి. అయిపోయింది సాయినాన్ని దినాలు సాయినే మీది. ఇక్కడ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న దినాలు మీ ఆటలు ఇక జాగాయి తప్పు చేయకుండా ఇళ్ళలో కూర్చోండి, తప్పు చేయకుండా భజన చేసుకుంటూ కూర్చోండి. ఎందుకంటే